టాపిక్ వచ్చేసి కోఎంజైమ్ క్యూటెన్. చూడండి, కోఎంజైమ్ క్యూటెన్ అనేది కేవలం మనం తీసుకునే ఆహారం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఎందుకనంటే ఒక మనిషి జన్మించినప్పటి నుంచి పడితే 12 years వయసు అంటే 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు బాడీ శరీరం దానికదే ఈ కోఎంజైమ్ క్యూటెన్ ని రిలీజ్ చేస్తుంది. సార్ నాకు ఒక్కసారి థ్యాంక్ యూ సార్. అయితే మన బాడీ దానికదే ఈ కోఎంజైమ్ క్యూటెన్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనిషి యొక్క వయసు 12 సంవత్సరాలు దాటిపోతుందో దాని రిలీజింగ్ అనేది ఆగిపోతుంది, స్టాప్ అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి అని అంటే కేవలము ఫుడ్ ద్వారా మాత్రమే ఈ కోఎంజైమ్ క్యూటెన్ ని బాడీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం తీసుకునే ఫుడ్ లో ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్ లో కేవలం 4 నుంచి పడితే 5 milligrams వరకు మాత్రమే ఈ క్యూటెన్ మన శరీరానికి మనం అందిస్తున్నాము. చెప్పాలి అంటే నిజానికి ప్రతిరోజు ఒక వ్యక్తికి 150 milligrams నుంచి పడితే 200 milligrams వరకు క్యూటెన్ అవసరం ఉంటుంది. బయట మెడికల్ షాప్ కి వెళ్తే లీడర్స్ కోఎంజైమ్ క్యూటెన్ అనేది మెడికల్ షాప్ లో కూడా దొరుకుతుంది, మరి మన దగ్గర కూడా అవైలబుల్ లో ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమి అని అంటే మెడికల్ షాప్ లో దొరికే క్యూటెన్ ఆవు ఉంటుంది కదా, ఆవులో ఉన్నటువంటి ఒక కొవ్వు పదార్థంతో దాన్ని తయారు చేసి పెడతారు. దాంతో పాటు అందులో కెమికల్ ప్లస్ డ్రగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటివి మెడిసిన్ ఎప్పుడైతే మనం వాడతామో కేవలం అది మన తలకి గోద్రేజ్ కలర్ పెట్టినట్టు పాల మీద పొంగులాగా మాత్రమే పని చేస్తుంది లీడర్స్. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి ఈ కోఎంజైమ్ క్యూటెన్ పెరుగు ఉంటుంది కదా, పెరుగులో ఉన్నటువంటి ఒక మంచి బ్యాక్టీరియా, ప్యూర్ వెజ్ ఇంకా పెరుగు అని అంటే మనకు తెలుసు అవునా. సో పెరుగులో ఉన్నటువంటి ఒక మంచి బ్యాక్టీరియాతో తయారు చేసింది మన వెస్టిజ్ కోఎంజైమ్ క్యూటెన్. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా మాత్రమే పనిచేస్తుంది. మరి అలాంటి క్యూటెన్ వల్ల ఈరోజు ఉన్నాయి, మనం దాన్ని ఎలా వాడాలి అన్నది నేను ఒక రిజల్ట్ తో పాటు మీ అందరికీ షేర్ చేస్తాను. క్యూటెన్ యొక్క ఉపయోగాలు చూడండి. చాలా మంది వ్యక్తులు వన్ సైడ్ హెడేక్ అంటే అదొక మైగ్రేన్ లాంటిది. ఈ మైగ్రేన్ తో ఎవరైతే సఫర్ అవుతుంటారో అలాంటి వాళ్ళకు మనం దీన్ని రిఫర్ చేస్తే వాళ్ళ హెడేక్ అనేది తగ్గిపోతుంది. ఈ మైగ్రేన్ తో మన క్యూటెన్ తో పాటు మన దగ్గర ఉన్నటువంటి అష్యూర్ హెయిర్ ఆయిల్ ఎప్పుడైతే అటాచ్ చేసిస్తామో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ రావడం జరుగుతుంది. అలాగే ఇన్ఫర్టిలిటీ సమస్య నుంచి బయట తీసి పాడిస్తుంది. చాలా మంది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, సంతాన సమస్యతో బాధపడతారు. మనం ఇచ్చే ఈ కిట్ లో ఖచ్చితంగా క్యూటెన్ కనుక అటాచ్ చేసిస్తే 99% వాళ్ళకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే గుండె సమస్యలు కావచ్చు, చర్మ సంబంధిత వ్యాధులు కావచ్చు. చర్మం అని అంటే ఇప్పుడు మనం బయట రెగ్యులర్ గా ఫీల్డ్ లో ఉంటాము, ఏదో ఒక డ్యూటీలో ఉంటాము, గవర్నమెంట్ సెక్టర్ సంథింగ్ ఏదో ఒక సెక్టర్ లో పని చేసుకుంటూ ఉంటాము. బయటికి వెళ్ళినప్పుడు వర్క్ చేస్తూ ఉంటే ఫ్యూచర్ లో మెల్లిమెల్లిగా మనకు స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి నుంచి మన కోఎంజైమ్ క్యూటెన్ అనేది బయట పాడేస్తుంది మనల్ని. అలాగే బ్రెయిన్ వర్కింగ్ కావచ్చు, ఊపిరితిత్తుల పనితీరును కావచ్చు, ఇది పనితీరును పెంచుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. దాంతో పాటు క్యాన్సర్ సెల్స్ ఎప్పుడైతే మనం ఒక క్యాన్సర్ పేషెంట్స్ కి మన ఏమైనా కర్క్యూమిన్ ప్లస్ గ్యానోడర్మాతో పాటు క్యూటెన్ ఎప్పుడైతే అటాచ్ చేసి ఇస్తామో లీడర్స్ వాళ్ళ బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ మరొక అవయవానికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపేస్తుంది మన క్యూటెన్. చూడండి, అలాగే పురుషులలో జెంట్స్ లో వచ్చేసి స్పెర్మ్ కౌంటింగ్ పెంచుతుంది. ఇక్కడ చూడండి, చాలా మంది ఏమనుకుంటారనంటే జెంట్స్ లో యాక్టివ్ మొటిలిటీ 65% ఉంటే సరిపోతుంది, అది సంతానానికి యూజ్ అవుతుంది అనుకుంటారు. బట్ అలా కాకుండా వాళ్ళకు మనం ఇచ్చే సప్లిమెంట్ లో గనక ఈ క్యూటెన్ అటాచ్ చేసి ఇవ్వడం వల్ల యాక్టివ్ మొటిలిటీ పర్సెంటేజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇచ్చిన వాళ్ళలో నేను ఇక్కడ కొందరిని చూపిస్తాను చూడండి. మనకి కోఎంజైమ్ క్యూటెన్ అనేది భోజనం తర్వాత రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ ని మనం తీసుకోవచ్చు. దీని ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి 1175 రూపాయలు ఉంటుంది. డిపి ప్రైస్ వచ్చేసి 995 రూపాయలు. సో దీని పాయింట్ ఆఫ్ వాల్యూ 33.17. ఓకే.